బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ పాత బస్తీలో జరిగిన అగ్ని ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. గుల్జర్ హౌస్ దగ్గర ఉండే కృష్ణ పెరల్స్ భవనంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 17 మంది మృతి చెందారు. ఉదయం 6 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. నిమిషాల వ్యవధిలోనే అగ్నికిల్లలు ఎగిసిపడ్డాయి. పొగ దట్టంగా అలుముకోవడంతో ఆ భవనంలోకి వారికి ఊపిరాడడం కష్టంగా మారింది. ప్రమాదం జరిగిన సమయంలో బిల్డింగ్ లో 30 మంది వరకు ఉన్నట్టు చెప్తున్నారు. అయితే అందరూ నిద్రమత్తులో ఉండటంతో ప్రమాద తీవ్రత పెరిగేందుకు కారణమైంది. రైట్గా ప్రస్తుతం అయితే ఏదైతే అగ్ని ప్రమాదం జరిగిందో సంఘటనా స్థలం వద్ద అయితే ఇప్పటికే అధికారులందరూ వెళ్ళి కూడా అక్కడ సమీక్షిస్తున్నారు. అయితే ఘటన గల ప్రమాదాలను కూడా తెలుసుకుంటున్నారు. అయితే ఇప్పటికే అగ్నిమాపక సిబ్బంది కూడా దీనికి సంబంధించి ఘటనకి సంబంధించి పూర్తి వివరాలను కూడా వెల్లడించారు. అయితే ఉదయం నుంచి కూడా బిగ్ టీవీ ఘటనా స్థలంలోనే ఉండి మినిట్ టు మినిట్ అప్డేట్ అయితే అందిస్తుంది. అసలు అక్కడ ఏం జరిగింది, పరిస్థితి ఎందుకు ఇంత తీవ్రతరం దాల్చడానికి కారణాలు ఏంటనేది కూడా బయటికి తీసుకొచ్చేందుకు అటు ప్రజలకు వివరించేందుకు కూడా ఉదయం నుంచి అక్కడే ఉండి కృషి చేస్తుందని చెప్పాలి. అయితే ఈ ఘటనలో ఏకంగా 17 మంది చనిపోవడం అనేది బాధాకరమనే చెప్పాలి. అయితే ఒకసారి మనం బిల్డింగ్ వద్ద చూద్దాం. ఇక అక్కడి నుంచి మరింత సమాచారం నేరుగా అందించేందుకు బిల్డింగ్ వెనుక భాగాన మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అలాగే బిల్డింగ్ ముందు భాగంలో మా ప్రతినిధి సాగర్ అయితే లైవ్ లో అందుబాటులో ఉన్నారు. అశోక్, ముందుగా మీరు చెప్పండి, మీరు వెళ్ళిన దగ్గర నుంచి కూడా అసలు భవన పరిస్థితి, అక్కడ ప్రమాదం ఇంత తీవ్రతరం దాల్చడానికి కూడా రీజన్స్ ఏంటనేవి ప్రతి ఒక్కటి కూడా మీరు పరిశీలిస్తూ ఉన్నారు. సో ఇప్పటి వరకు కూడా మీరు చూసిన దాన్ని బట్టి కూడా అక్కడ అగ్ని ప్రమాదం సంభవించిన తర్వాత కూడా బయటికి వచ్చేందుకు కూడా అక్కడ వీల్లేదు, భవనాలు ఇరుకుగా ఉన్నాయి, కేవలం ఇది నిర్లక్ష్యమే అంటూ కూడా మనకి క్లియర్ కట్ గా కనిపిస్తుంది. సో మీరేం చెప్తారు? ఖచ్చితంగా ఇది ఫైర్ యాక్సిడెంట్ కాదు. ఇది చేజేతులో చేసుకున్న ఆత్మహత్యల కింద పరిగణించాలి, లేదా నిర్లక్ష్యంతో చేసిన హత్యల కిందే మనం భావించాలి. ఓల్డ్ సిటీలో కొన్ని వేల బిల్డింగులు ఉంటాయి, అందులో 100 ఏళ్లకు పైబడిన బిల్డింగులు కొన్ని వందలు ఉంటాయి. ఇరుకిరుకు గల్లీలు ఉంటాయి. ఫైర్ ఇంజిన్ కాదు కదా, కారు కూడా వెళ్ళలేదు ఆ గల్లీలోకి. అలాంటి గల్లీలో కమర్షియల్ స్పేసెస్ ఉంటాయి, అట్లాగే కింద షాప్ ఉంటుంది, పైన ఇల్లు ఉంటుంది. సో షాపులోంచే పైకి ఇంట్లోకి మెట్లు ఉంటాయి. ఫైర్ ఇన్సిడెంట్ జరిగితే పైన ఉన్న వాళ్ళని కాపాడి కిందికి తీసుకురావడానికి అవకాశమే ఉండదు. అందువల్ల ఇవాళ జరిగిన ప్రమాదంలో కాపాడలేకపోయారు అంటే కాపాడలేరు. ఎందుకంటే అంత దారుణంగా ఉంటుంది. ఇరికిరుకు నేను చూపిస్తాను. ఇప్పుడు అగ్ని ప్రమాదం జరిగి 17 మంది చనిపోయిన ఆ బిల్డింగ్కి ఎగ్జాక్ట్లీ వెనక వైపు ఉన్నాను నేను. ఈ వెనక వైపు షాప్స్ అన్నింటిని కూడా పోలీసులు క్లోజ్ చేయించారు. ఒకసారి మీరు ఈ షాప్స్ అన్నీ కూడా చూడండి. ఇటుపక్క షాప్ ఉంటుంది, ఇటుపక్క షాప్ ఉంటుంది. ఇదిగో ఇట్లా పైకి ఎక్కడానికి మెట్లు ఉంటాయి. ఇలా మెట్లు ఎక్కి పైకి వెళ్తూ ఉంటే పైన ఇళ్ళు ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఒక బూత్ బంగ్లాలను తలపించే మాదిరిగా ఉంటాయి ఇవన్నీ కూడా. ఒకసారి మీరు ఇటు చూడండి. చిన్న మెట్లు కూడా ఎక్కటానికి చాలా కష్టం, చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది ఇక్కడ. సో ఇలాంటి భవనాలు కొన్ని వందలు ఉంటాయి. ఇప్పుడు అగ్ని ప్రమాదం ఎక్కడైతే జరిగిందో దానికి ఎగ్జాక్ట్లీ వెనక వైపు ఉన్నాను, అదే బిల్డింగ్లో వెనక వైపు ఉన్నాను. ఇప్పుడు అగ్ని ప్రమాదం ఎగ్జాక్ట్లీ ఈ షట్టర్ లోపల జరిగింది, దీని లోపలే ఇంతమంది ప్రాణాలు కోల్పోయారు. సో ఇక్కడ ఇవన్నీ కూడా కమర్షియల్ స్పేసెస్. వాటితో పాటు ఇక్కడేమో నివాసాలు, ఇళ్ళు ఉంటాయి, జనాలు ఉంటారు. ఈ పైన మళ్ళీ దీనికి పైన ఇంకో ఫ్లోర్ ఉందో చూడండి. ఇంకో ఫ్లోర్లో అక్కడ కూడా షాప్స్ ఉంటాయి, ఇళ్ళు ఉంటాయి, జనాలు ఉంటారు. ఒకవేళ ఇన్ కేసు అక్కడ ఫైర్ యాక్సిడెంట్ జరిగితే వాళ్ళందరినీ కాపాడి తీసుకురావడం సాధ్యమేనా ఒకసారి ఆలోచించండి. ఇది చూడండి. తర్వాత మెట్లు, ఇంతంత చిన్న మెట్లు. ఇన్ కేస్ పైన అగ్ని ప్రమాదం జరిగి వాళ్ళందరినీ కాపాడి కిందకి తీసుకొద్దామంటే ఈలోపే చచ్చిపోతారనమాట. సో అంత దారుణంగా ఉంటుంది. ఇక్కడ కమర్షియల్ స్పేసెస్ మధ్య నిబంధనలకు విరుద్ధంగా ఇక్కడ ఎలాంటి ఫైర్ సేఫ్టీ మెజర్మెంట్స్ ఉండవు, ఎక్కడ చూసినా ఉండవు. ఇవాళ ఫైర్ యాక్సిడెంట్ జరిగిందని ఆ ఒక్క బిల్డింగ్ అనడానికి వీల్లేదు. హైదరాబాద్లో 3 వంతులు ఉండదు. సో ప్రాణాలు పోయినప్పుడు మనం ఇవాళ బాధపడటం, మేము పుంకాలు కథనాలు ప్రసారం చేయటం, గొంతు చీల్చుకోవటం, పొలిటికల్ లీడర్లు వచ్చి రాజకీయం చేయటం తప్ప ఇంకో ఫైర్ యాక్సిడెంట్ జరగకుండా ఆపలేరు.
మొన్న అఫ్జల్గంజ్లో జరిగింది సేమ్ ఫైర్ యాక్సిడెంట్. ఆ రోజు ఫైర్ సిబ్బంది సకాలంలో వెళ్ళారు, ఇమ్మీడియట్గా కాస్త కూసి కాపాడటానికి అక్కడ స్పేస్ ఉంది, అందుకని 15 మంది ప్రాణాలను కాపాడారు ఆ రోజు. కానీ వాళ్ళు కాపాడే సిచ్యువేషన్ లేదు, ఎందుకంటే నెగ్లిజెన్సీ. ఫైర్ సిబ్బంది వచ్చే లోపే వాళ్ళ ప్రాణాలన్నీ కూడా పోయాయి, ఎందుకంటే నిర్లక్ష్యం. ఒక గదిలో 30 మందికి పైగా ఉన్నారు. ఇక్కడ ఈ ఓల్డ్ సిటీలో ఈ కమర్షియల్ స్పేసెస్ వాటి మధ్యలో ఇళ్ళు ఎలా ఉంటాయనేది మీకు ఇక్కడ ఒకసారి చూపిస్తాను. ఇది చూడండి. నేను ఈ సందులోకి వెళ్ళాలి అంటే తలపై ఏం తగులుద్దేమో చూసుకుని వెళ్ళాల్సి ఉంటుంది, ఇంత చిన్నది. ఇది చూడండి, కనీసం 4 అడుగులు కూడా లేదు ఈ స్పేసు. ఇది దీని లోపల కనీసం 10 షాపులు ఉన్నాయంటే మీరు నమ్ముతారా? ఇప్పుడు అగ్ని ప్రమాదం జరిగింది కూడా సేమ్ ఇలాంటి ఇలాంటి సందులోనే ఈ షట్టర్ల లోపలే ఆ జనం అంతా కూడా ఉన్నారు. సో ఈ ఎదురుగానేమో కృష్ణా పెరల్స్ అనే షాప్ ఉంది, దాని లోపల వీళ్ళంతా కూడా ఉన్నారు. సో ఎదురుగా షాప్ ఉండి పక్కన ఈ జనం రెసిడెన్షియల్ ఎందుకు ఉంది అంటే సమాధానం లేదు. సో ఇది చూస్తున్నారు కదా, ఇదంతా కమర్షియల్ స్పేస్. ఇదే సందులో అగ్ని ప్రమాదం జరిగి 17 మంది చనిపోయారు ఇందులోంచి. ఎందుకంటే బయటికేమో షాప్ ఉంటుంది, ఆ షాపు లోపల ఇదిగో ఇలాంటి షట్టర్ ఉంటుంది, ఈ షట్టర్ లోపలే జనం అంతా నివాసం ఉంటున్నారు. సో ఇక్కడ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. సో ఇక్కడ మంటలు చెలరైపోవడంతో ఇక్కడ నుంచి ఈ షట్టర్ ఓపెన్ చేసి ఇటు తీసుకొచ్చే లోపు ఇక్కడ మంటలు ఉన్నాయి. అందుకని అక్కడెక్కడో దూరంగా గోడకి కన్నం వేసి అక్కడ పెద్ద రంధ్రం వేసి అక్కడ నుంచి వాళ్ళందరినీ లాగాల్సి వచ్చింది. సో ఇటువైపు వెళ్ళలేని పరిస్థితి. మీరు ఇక్కడ ఒకసారి చూస్తే ఇంత చిన్న స్పేస్ చూడండి ఒకసారి. నేను మీకు ఒకసారి వైడ్ చూపించండి. ఎంత స్పేస్ చూడండి. ఇదిగో జస్ట్ నేను ఇక్కడ నాకు తలకి దీనికి నేను ఒక 6 అడుగులు ఉంటే ఇది అంతా కలిపి 6 అడుగులు ఉంది. 6 అడుగులు 3 అంగుళాలు 4 అంగుళాలు ఉంది. సో ఇంత స్పేస్లో మొత్తం చూడండి, ఒక సందు, ఓ పెద్ద గల్లీ మాదిరిగా మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఇలాంటివి కొన్ని వందలు ఉంటాయి ఓల్డ్ సిటీలో, కొన్ని వందలు. సో ప్రాణాలు పోయినాయి అంటే పోవా, నెగ్లిజెన్సీ ఖచ్చితంగా నెగ్లిజెన్సీ. సో మనం చేసుకున్నదే. ఇక్కడ ఫైర్ సిబ్బందిను పోలీసులను తప్పట్టు ఉపయోగం లేదు, ఇది మనం చేసుకున్నదే. ఇంత కమర్షియల్ స్పేస్లో ఇక్కడ మనం నివాసం ఉంటూ ఫైర్ సేఫ్టీ మెజర్మెంట్స్ ఏమి కూడా పాటించకుండా, రూల్స్ ఏమి పాటించకుండా ఇవాళ మన ప్రాణాలు మనమే తీసుకుంటూ ఉన్నాం. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ మీకు ఫైర్ ఇన్సిడెంట్ జరిగిన బిల్డింగ్కి వెనక వైపు నేను ఇదంతా కూడా చూపిస్తూ ఉన్నాను. సో ఇదన్నమాట సిచ్యువేషన్ మొత్తం. అగ్ని ప్రమాదం అయితే జరుగుతుంది. సో ఫైర్ సిబ్బంది వెళ్తారు, అధికారులు వెళ్తారు, ఒకవేళ ఎవరైనా చనిపోతే ఎక్స్గ్రేషియా ప్రకటిస్తారు. ఇదంతా కూడా జరుగుతూనే వస్తుంది. బట్ దీనికి అడ్డుకట్ట వేయాలంటే ఏం తీసుకోవాలి? సో అగ్ని ప్రమాదాలు తరచూ జరుగుతూనే ఉంటాయి. అయితే వాళ్ళు వెళ్ళడం, చూసి రావడం, ఫైర్ సిబ్బంది రావడం, దానిలో అదృష్టశాత్తు బ్రతికిన వాళ్ళు ఉంటారు, కొంతమంది చనిపోయిన వాళ్ళు ఉంటారు. సో చనిపోయిన వాళ్ళకి ఎక్స్గ్రేషియా ప్రకటిస్తున్నాం కదా, ఒక సాయం చేశామంటూ ఒక చేతులు దులుపుకోవడం అనుకోవచ్చు దీన్ని. ఎందుకంటే చనిపోయిన వారిని తీసుకురాలం, ఆ కుటుంబ భారం ఏంటనేది కూడా భరించే వాళ్ళకి తెలుస్తుంది. సో చూసే వాళ్ళకి మనకు తెలీదు, ఆ ఎక్స్గ్రేషియా ప్రకటించిన ప్రభుత్వానికి కూడా తెలీదు. సో అలాంటప్పుడు ముందస్తు చర్యలు తీసుకుపోవడం కూడా ఒక బ్లండర్ మిస్టేక్ అనుకోవచ్చా? దీనిలో ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అంటారు? ముందస్తు చర్యలు తీసుకోవడానికి ఇంపాసిబుల్, ఎందుకంటే ఇక్కడ ప్రజలు కోఆపరేట్ చేయరు, ఇక్కడ నాయకులు కోఆపరేట్ చేయరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి కమర్షియల్ స్పేసెస్ ఉన్నాయి, ఇక్కడ ఫైర్ సేఫ్టీ మెజర్మెంట్స్ అయ్యి ఇన్ కేస్ ఫైర్ యాక్సిడెంట్ జరిగితే అయితే లోపలికి ఫైర్ ఇంజిన్ రావడానికి అవకాశం ఏదని మీరు ఎవరినైనా క్వశ్చన్ చేస్తే పబ్లిక్ తిరగబడతారు, ఒప్పుకోరు, వీళ్ళు ఎవరు కోఆపరేట్ చేయరు. అట్లాగే ఒకవేళ ఇలాంటి బిల్డింగ్లకి ఫర్ ఎగ్జాంపుల్ ఈ బిల్డింగ్స్ ఉన్నాయి, వీటికి ఫైర్ సేఫ్టీ లేదని వాటికి ఒకవేళ మీరు నోటీసులు ఇచ్చే ప్రయత్నం చేశారనుకోండి, ఇమీడియట్గా పొలిటికల్ లీడర్స్ ఎంటర్ అయిపోతారు, వీళ్ళ తరఫున గొడవ చేస్తారు, మా వాళ్ళకి మీరు నోటీసులు ఇస్తారా అంటారు. అందుకని అధికారులు కూడా ఏమీ చేయలేరు. ఇందాక చెప్తున్నారు కదా, ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు, ప్రాణాలు పోయినప్పుడు మీడియాకి ఆ రోజుకి కావాల్సిన మేత దొరుకుతుంది, అంటే న్యూస్ కవరేజ్ చేయడానికి, రాజకీయ నాయకులకి విమర్శలు చేయడానికి వాళ్ళకి అవకాశం దొరుకుతుంది, అధికారులకి చేతి నిండా పని దొరుకుతుంది. అంతే తప్ప ఇది ఏముండదు. మళ్ళీ ఇంకో ఇన్సిడెంట్ జరుగుతుంది ఖచ్చితంగా. నేను చెప్తున్నాను, ఇప్పుడు మన ఎగ్జాక్ట్లీ ఫైర్ యాక్సిడెంట్ జరిగిన బిల్డింగ్కి వెనక వైపు నేనున్నాను. ఇవాళ రేపొద్దున ఇంకో బిల్డింగ్ జరుగుతుంది, ఎల్లుండి ఇంకో బిల్డింగ్ జరుగుతూనే ఉంటాయి. ఇక అగ్ని ప్రమాదం నిన్నగాక మొన్న 3 రోజుల క్రితం అఫ్జల్గంజ్లో జరిగింది. ఇక్కడ 15 మంది ప్రాణాలతో కాపాడగలిగాం.
కాపాడగలిగారు అధికారులు, ఇక్కడ కాపాడలేకపోయారు. సో ఇలా ఇన్సిడెంట్ జరిగిన రోజు రిపోర్ట్ చేయటం, డిస్కస్ చేసుకోవడం తప్ప దీనికి శాశ్వతమైన సొల్యూషన్ అనేది లేదు. ఇందాక ఫైర్ డీజీ నాగిరెడ్డితో మాట్లాడినప్పుడు ఆయన కూడా అంటూ ఉన్నారు, కొన్ని లక్షల భవనాలు ఇట్లాంటివి ఉన్నాయి, నిజాం కాలం నుంచి ఉన్నాయి, 100 ఏళ్ల నుంచి. సో వాటన్నిటిని నోటీసులు ఇచ్చి నిబంధనలు లేవని వాటన్నింటి అయితే కోల్చలేం కదా. ఎస్, టెక్నికల్గా కూడా అదే. సో అది జనాలకు ఉండాలి, ఇలాంటి స్పేసెస్లో మనం ఉండటం ప్రమాదమా కాదా, మన ప్రాణాలకు సేఫ్టీ ఉందా లేదా అనేది అది ప్రజల్లో అవేర్నెస్ వస్తే తప్ప ఎవరు కూడా ఏం చేయలేదు. ఇది సొల్యూషన్ లేనిది అఖిల. జరిగిన ఘటనలు కూడా మనం చూస్తున్నాం. అట్లీస్ట్ ఇప్పటికైనా కూడా ఆ ప్రాంతంలో నివసించే జనాల్లో మార్పు వస్తుంది, రాజకీయ నాయకులు అక్కడ ఉండే వాళ్ళకి మార్పు వస్తుంది అనుకుని, ఎందుకంటే ప్రాణాలు పోవడం అనేది కూడా ఎలాంటి ఘటన మనం చెప్తున్నాం. ఈ రోజు చూస్తున్నాం, మన 17 మంది చనిపోయారంటే వారి కుటుంబంలో బాధని వారు ఒక్కరు మాత్రమే అనుభవిస్తారు. సో అక్కడ చూసిన వాళ్ళు కూడా ఈ రోజు వస్తారు, అయ్యో పాపం అనుకుంటారు, వెళ్ళిపోతారు. మళ్ళీ యథావిధిగా అక్కడ షాపింగ్స్ నడుస్తాయి, మళ్ళీ అందరూ వెళ్తారు, అక్కడ చార్మినార్ సందర్శిస్తారు, షాపింగ్ చేసుకుంటారు, వస్తారు. పక్కన ఉండే వాళ్ళు కూడా ఏదైతే ఆ భవనం కింద పెరల్స్ షాప్ అయితే ఉందో ఆ యజమాని ఆ వ్యాపారం కూడా తరచుగా జరుగుతూ ఉంటుంది, ఏది ఆగిపోదు. కాకపోతే ఇలాంటి ఘటనలు రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా అక్కడున్న మనుషుల్లో, నివసించే వారిలో, నాయకుల్లోనే మార్పు రావాలి అంటున్నారు. కాబట్టి సో ఇప్పటికైనా ఏమన్నా మారే అవకాశం ఉంటుంది అనుకోవచ్చు. అసలు ఏముండదు అఖిల. ఇది మనం గొంతు చించుకోవటం, ఇవాళ రూల్స్ని మనం గుర్తు చేయటం తప్ప. ఇందాక ఎవరో మనం లైవ్లో మాట్లాడిస్తున్నప్పుడు ఆయన అంటూ ఉన్నాడు, రూల్ ఈజ్ రూల్ బట్ రూల్ ఈజ్ ఫర్ ఓన్లీ ఫూల్స్ అని ఆయన చాలా క్లియర్గా చెప్పాడు. యా.